ఉభయ గోదావరి జిల్లాల వాసుల కళ అయిన పిచ్చుకలంక పర్యాటక అభివృద్ధి సాకారమయ్యేలా కూటమి ప్రభుత్వం తగిన అభివృద్ధి పనులు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు. ముంబైకి చెందిన ఒబెరాయ్ గ్రూప్స్ ప్రతినిధులు తమ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తూ పిచ్చుకలంక ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అత్యంత అనువైందని వారు అభిప్రాయపడ్డారు. 4 దశాబ్దాలుగా ఒబెరాయ్ గ్రూప్స్ అభివృద్ధికి బాటలు వేసిన వైస్ ప్రెసిడెంట్ శంకర్జీ, ప్రముఖ ఆర్కిటెక్ట్ వినోద్ గోస్వామితో కూడిన త్రిసభ్య బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిందని కందుల దుర్గేష్ మీడియా ప్రతినిధులతో తెలిపారు. పిచ్చుకలంక అభివృద్ధిపై ఇప్పటికే ఒబెరాయ్ గ్రూప్స్ వారు ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖ మంత్రి అయిన తనను కలిసి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం జరిగిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ద్రాక్షారామ, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు గోరంగి అభయారణ్యం, హోప్ ఐలాండ్ వంటి పర్యాటక ప్రదేశాలు సైతం ఉన్నాయని, పిచ్చుకలంకలో హోటల్స్, రిసార్ట్స్ తదితర అభివృద్ధి వల్ల సెంట్రింగ్ పాయింట్గా ఈ ప్రదేశం ఉండి మొత్తం ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు సెంటర్ పాయింట్ అయిన రాజమహేంద్రవరానికి అత్యంత సమీపంలో ఉన్న పిచ్చుకలంక అభివృద్ధి వల్ల పర్యాటకంగా గోదావరి తీరం దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. హోటల్స్, వాటర్ స్పోర్ట్స్, పర్యాటక విల్లాలు నిర్మించడానికి ఇది అత్యంత అనువైన ప్రదేశం అన్నారు. సరైన సదుపాయాలు లేక గోదావరి జిల్లాల పర్యాటకులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటకులంతా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళుతున్నారని, పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం వల్ల మన ప్రాంత పర్యాటకులతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటకులను సైతం ఈ ప్రాంతం వైపు ఆకర్షించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు, కరటూరి నరసింహారావు, ముళ్లపూడి భాస్కర్రావు, నరహరిశెట్టి సుబ్బలక్ష్మి, జల్లి కామేశ్వరరావు, కంటంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు అటు పక్క వెళితే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఎకో టూరిజం ఉపయోగపడే విధంగా పర్యావరణ హితమైనటువంటి టూరిజం ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గోదావరి, అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది. కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళని మించినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది. ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా, అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజంకే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారయ్యేదానికి అవకాశం ఉండి ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి, ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగ్రిమ్ ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ, కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి, అటుపక్క హోప్ ఐలాండ్ కానివ్వండి, కాకినాడ బీచ్ కానివ్వండి, ఇవన్నీ చూసి వెళ్ళి ఇక్కడ పర్యాటక రంగాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వాళ్ళకి తెలియజెప్పాం. ఇక్కడ మీరు రిసార్ట్స్ తయారు చేస్తే ఏ రకంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది, దీనివల్ల మీకు లాభం ఉంటుంది, అదేవిధంగా పర్యాటక రంగానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ, అదేవిధంగా మన టూరిజం డిపార్ట్మెంట్ వారు కానీ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి, ఈ గోదావరి గురించి, ఇక్కడ ఈ పిచ్చుకలంకని ఏ రకంగా వృద్ధి చేయొచ్చు అనేటువంటి విషయం గురించి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు కూడా అదేవిధంగా కడియం నర్సరీస్, ముఖ్యంగా కడియం నర్సరీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నర్సరీలు, ఏషియాలోనే 2nd లార్జెస్ట్ నర్సరీలు అనేటువంటి పేరు కూడా మన నర్సరీలకు ఉంది. అవి చూడొచ్చు. అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా బోట్ షేర్ చేయడం అనేటువంటి కార్యక్రమం, ఇలాగా వివిధ రకాలుగా దీన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం. వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం ఒబెరాయ్ని తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా కనపడింది. దీనికి తప్పగా నడుస్తున్న ప్రాజెక్టు గోదావరి జిల్లాల చిరకాల వాంఛ పిచ్చుకలంక అభివృద్ధి పడుతుంది. దీనివల్ల టూరిజం పెరిగితే సర్వీస్ సెక్టర్లో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో టూరిజం పెరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇప్పుడు సోదరులు దుర్గేష్ గారు మంత్రిగా వచ్చారు, మన మంత్రిగా. అలాగే చంద్రబాబు గారు కూడా టూరిజాన్ని పెంచాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సుందరమైన ప్రదేశం. ఇవాళ ఎప్పటి నుంచో పెళ్లి మంది మన హ్యావలాక్ పెట్టి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బిడ్డి లక్కను కూడా అభివృద్ధి చేయాలి. వారు కూడా చెప్పాము, మన ఒబెరాయ్ ప్రసిద్ధ ఒబెరాయ్ గ్రూప్ ముందుకు వస్తూ ఉంది. వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం. మళ్ళీ 1 more ఆఫర్ సార్. దెర్ ఇస్ ఎ కేతావని లంక, ఇట్ ఈస్ ఆల్సో బీగ్ లంక. అక్కడ గోల్ఫ్ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. వన్స్ ఈ ప్లాన్ అకార్డింగ్లీ గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ గుడ్ అటాచ్మెంట్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి. మనం ఒకటే కోరుతున్నాం,
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని. కనీసం తలుపులకు గ్రీజులు పెట్టలేదు, కనీసం పెయింట్ లేదు, రోడ్డు కూడా మొన్నదాకా అద్వానం కూడా ఈ మధ్యన మనం రోడ్డు వేసుకోగలిగాం. ఇక్కడ దాదాపుగా 89 ఎకరాలు ఉంది ఈ లంక అంతా, పిచ్చుక లంక రెండు పక్కల కలిపి. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హబ్గా కూడా తీసుకెళ్ళడానికి దుర్గేష్ గారు, సత్యానంద గారు అందరూ కలిసి చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే నర్సరీస్ కూడా ఇదివరకే ప్లాన్ చేసాం. ఏదైతే ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి కూడా కాలువలో కడిపు లంక దాకా వెళ్ళాలి, అక్కడి నుంచి బోట్ల ఎలక్ట్రికల్ మోటార్ల మీద నర్సరీలన్నా తిరగాలన్న ప్లాన్ ఉంది. సరే ఇవన్నీ కూడా దొరకడానికి ముఖ్యంగా ఇక్కడ సెంటర్ రావాలి. ఒకటి వస్తే 4 బోనస్ వస్తాయి, మర్చిపోకండి. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, ఇవాళ దిండి రిసార్ట్ సక్సెస్ అయితే అక్కడ రూములు దొరకట్లేదు. అలాగే మారేడుమిల్లిలో ప్రైవేటు వాళ్ళు హోటల్ కడితే రూములు దొరకట్లేదు. పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే టూరిస్టులు వస్తారు, ఖర్చు పెడతారు సార్. దిస్ ఏరియా ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ ఫ్రమ్ ద పబ్లిక్. దే ఆర్ టూరింగ్ ఎంటైర్ వరల్డ్. ఎవ్రీ డే 1 or 2 teams are going abroad for European countries and some South Asian countries. Financially sound because of the delta. అందువల్ల నేను ఒకటే కోరుతున్నాం, వినోద్ గారు వచ్చారు, మంచి ఆర్కిటెక్ట్. అలాగే పెద్దలు ఒబెరాయ్ తరఫున కూడా కలెక్టర్ గారు కూడా సారథ్యం వహించండి. నాకు సంబంధించి ఇది కొంచెం ప్రత్యేకమైన ప్రాజెక్టు చేయలేకపోయాం. ఆ రోజున రామోజీరావు గారిని పిలిచాం, రామానాయుడు గారిని పిలిచాం, అందరూ వచ్చారు. లో లెవెల్ అని చెప్పి గారు తర్వాత 10 కోట్లు పెట్టి ఫిల్లింగ్ చేసాం, 10 crores పెట్టి డెడ్జింగ్ చేసి ఫిల్లింగ్ చేసాం. MFL మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ పైన ఉంది. పైగా రాబోయే రోజుల్లో ఫ్లడ్ కంట్రోల్ ఫ్లడ్ ఫ్రమ్ పోలవరం ప్రాజెక్ట్ నుంచి కంట్రోల్ ఫ్లడ్. మారేడుమిల్లి టూరిజం ప్లేస్ ఇస్ దేర్ సార్. అలాగే పాపికొండలో టూరిజం ప్లేస్ ఇస్ దేర్ సార్. ఆల్ వర్ బి అటాచ్డ్ టు హియర్. అందుకని మరొకసారి ఒబెరాయ్కి విజ్ఞప్తి చేస్తున్నాం, రండి. డైనమిక్ మినిస్టర్ గారు ఉన్నారు, డైనమిక్ సీఎం గారు ఉన్నారు, డైనమిక్ లోకేష్ గారు ఉన్నారు, డైనమిక్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని టూరిజంలో ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ముందుగా ఒబెరాయ్ పాదం మోపాలని కోరుకుంటున్నాం. స్టెప్ ఇన్ ఫస్ట్ స్టెప్ మస్ట్ బి ఫ్రమ్ ఒబెరాయ్, దెన్ ఎవ్రీథింగ్ మే బి సార్టెడ్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ. గౌరవ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ దుర్గేష్ గారు, సీనియర్ శాసనసభ్యులు అన్నయ్య బుచ్చి చౌదరి గారు, ఒబెరాయ్ గ్రూప్ నుంచి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ శ్రీ శంకర్జీ గారు, కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, శ్రీ వినోద్ గారు, ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం. ప్రధానంగా పిచ్చుకలంక అనేది చాలా ప్రకృతిసిద్ధంగా సహజసిద్ధంగా మనకి అందరికీ ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం. దీన్ని అభివృద్ధి పరచడానికి ఒబెరాయ్ గ్రూప్ ముందుకు రావడం, ఈనాడు వారి సైట్ విజిట్కి రావడం చాలా ముదాహం. మరి గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని టూరిజంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజం అనండి, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఈకో టూరిజం అనండి, ఫారెస్ట్ ఉంది, మారేడుమిల్లి, రంపచోడవరం చాలా చోట్ల ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే మనకి గోదావరి ఉంది, సముద్రం ఉంది, ఇంకా చాలా కాలువలు ఉన్నాయి, కేరళ తరదన్ని అందాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పూల తోటలు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకుంటూ ఈ ప్రాంతాన్ని కంటే రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, హైయెస్ట్ పాపులేషన్ ఉంది రెండు జిల్లాల్లో. ఇదే కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక సెంటర్ లొకేటెడ్ ప్రాంతంగా, ఒక హబ్ లాగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి అనేక రకాల ఇక్కడ కన్వెన్షన్ కానివ్వండి, లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి, లేదా విల్లాస్ కానివ్వండి, లేదా ఒక ఈ యొక్క హెర్బల్ కింద ఒక కొంతమంది ప్రాంతాన్ని మెడికల్గా ఆయుర్వేదం ఇటువంటివి కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దీన్ని ఒక మంచి ఒక టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసినప్పుడు, లేదా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, బోట్ షికార్లు కానివ్వండి, చాలా రకరకాలుగా ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ప్రజలందరికీ కూడా సరైన ఎంటర్టైన్మెంట్ లేదు. చాలా ఇతర ప్రాంతాలు పోతున్నారు, కర్ణాటకకో లేదా తమిళనాడుకో లేదా కేరళకో టూరిజం అంతా వెళ్ళిపోతుంది. అక్కడ బయట ప్రాంత టూరిజం అంటే మనం అట్రాక్ట్ చేయడమే కాకుండా మన స్టేట్లో ఉన్న టూరిజం, మనం ఉన్న ప్రజలకు సంబంధించి టూరిజం పరంగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడే చాలా అవకాశాలు ఉన్నాయి. మంచి గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా మన జిల్లాలోని అన్ని రకాల టూరిజాన్ని మేళవించుకుని ఇక్కడ దీన్ని అభివృద్ధి పరచడానికి దీనికి వైబుల్ అవుతుంది. గ్యారంటీగా మంచి పొటెన్షియాలిటీ ఉంది, మంచి వైబిలిటీ ఉంది. ప్రజలు కూడా కోరుకుంటారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి సరైన మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.